హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితేజ్ న్యాచురల్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎల్లప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఇది ఉగాది రోజు తీసిన బ్లాగ్ అండి. ఎప్పట్లాగా కాకుండా ఈసారి అయితే మా వాళ్ళందరితో కలిసి సొంత ఊర్లో పండుగ అయితే జరుపుకున్నాము. ఆ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇక పండగ అంటే కల్లాపి ఉండాల్సిందే అండి. పల్లెటూర్లలో కొందరైతే ముందు రోజే కల్లాపి చల్లుకుంటారు నైట్ పూట. ఇక నేనైతే మార్నింగే లేవంగానే ఇక్కడ మా అక్కయ్య వాళ్ళందరూ అయితే వాళ్ళ ఇంటి దగ్గర కల్లాపి చల్లేశారు. నేనైతే ఇక్కడ అత్త వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగే కల్లాపి అయితే చల్లేశానండి. ఆ తర్వాత ఇల్లంతా మాప్ పెట్టేశాను. ఇప్పుడైతే ముగ్గు పెడుతున్నానండి. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈ ఉగాది పండుగ మా వాళ్ళందరితో కలిసి ఎలా జరుపుకున్నానో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అందులో ఈరోజు నైట్ మా ఊర్లో తిరునాళ్ళ ఉందండి, కాడంరాజు తిరునాళ్ళ. అది కూడా షేర్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. మనకు ఉగాది పండుగ వచ్చేసి 19th అనమాట. మేమైతే 18th పండుగ అయితే జరుపుకుంటామండి. ఎందుకంటే మాకు కాటంరాజు తిరునాళ్ళ ఉంది. ఈ తిరునాళ్ళ 700 సంవత్సరాల క్రితం నుంచి జరుపుతూ ఉన్నారండి. నాకు తెలిసినంత వరకు అయితే మీతో షేర్ చేసుకుంటాను. దీంట్లో ఆచారంగా ఊర్లోని గ్రామస్తులందరూ బొల్లావుని తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవైనా మొక్కుబడులు ఉంటే చెల్లించుకుంటారు. అలాగే చిన్నపిల్లలకి వెంట్రుకలు తీసే వాళ్ళు కూడా అక్కడే చెల్లించుకుంటారండి. మేము కూడా మా ఇద్దరు పిల్లలకి వెంట్రుకలైతే కాటంరాజు దగ్గరే తీసామండి. కాకపోతే పండగ టైంలో ఎక్కువగా జనాలు ఉంటారనేసి మేమైతే నార్మల్ డేస్లో అయితే తీసుకున్నాము. అప్పుడైతే ఫ్రీగా ఉంటుంది, కొంచెం టైం అయితే స్పెండ్ చేయొచ్చు అనేసి అలా చేసామన్నమాట. ఎప్పుడైనా తీసుకోవచ్చండి మనకి కుదిరినప్పుడైతే. చాలా బాగా చేస్తారండి తిరునాళ్ళ. అయితే కాటమరాజు గుడి వచ్చేసి మాకు ఒక 5 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారండి. మా ఊరికి దగ్గరలో ఉండడం వల్ల మేమైతే నార్మల్ డేస్‌లో కూడా వెళ్ళి అక్కడ దర్శించుకుంటామండి ఆ స్వామివారిని. అయినా కానీ మళ్ళీ పండగ రోజు స్పెషల్‌గా అందరితో పాటు మళ్ళీ వెళ్ళి చూడాలనే ఉంటుంది. ఇవన్నీ మీతో చెప్పుకోవడానికి ఈ వీడియోలో టైం సరిపోదండి. ఇంకెప్పుడైనా మళ్ళీ ఇలాంటి విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుగ్గు వేసి వచ్చానండి. ఇంకా పిల్లలైతే ఇక్కడ పొలం దగ్గర అంటే వాళ్ళ జేజనాయన సమాధికైతే రంగు వేస్తున్నారనేసి ఇక్కడ ఉన్నారు. ఇక్కడ నేనైతే వాళ్ళకి స్నానం చేపిద్దామనేసి పిలుచుకు వచ్చాననమాట. ఇక్కడొచ్చేసి మా తోడికోడళ్ళు ఉంటారండి. అత్తయ్య సెపరేట్‌గా ఉంటారనమాట. అక్కడ అత్తయ్య వాళ్ళకి సెపరేట్‌గా ఇల్లుంది. ఇక్కడ మా నలుగురికి సెపరేట్‌గా ఇక్కడ కట్టారండి. పొలంలోనే కట్టారనమాట. ఆ వెనకాల పొలం కూడా ఉంది కదండీ! ఆ పొలం దగ్గరే ఇల్లు కట్టారనమాట. అప్పుడు ప్లేస్ లేక. ఇక్కడైతే నలుగురికి 4 పోర్షన్‌లయితే కట్టారండి. అంటే పైన పెద్దవాళ్ళు, మిడిల్‌లో అలా లాస్ట్‌ది మాదనమాట. నేను చిన్న కోడలినండి. అలా మేమైతే ఇక్కడ ఉండం కాబట్టి ఆ పోర్షన్ ఎవరొకళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. చాలా బావుంటుంది. ప్లేస్ అయితే విశాలంగా ఉంటుందండి. అందుకే పిల్లలైతే ఈ ఇంటి దగ్గరికి అస్సలు రారనమాట. అక్కడే ఉండి ఆడుకుంటారు. చాలా బావుంటుంది కదా అనేసి. ఇంకా వాళ్ళు రారనేసి నేనే అక్కడికి బట్టలు తీసుకువెళ్ళి వాళ్ళకైతే స్నానం చేపిచ్చి, రెడీ చేపిచ్చి ఇంకా నేను కూడా వచ్చి ఇక్కడ రెడీ అయ్యి పూజ అయితే స్టార్ట్ చేశానండి సింపుల్‌గా. ఈ ఉగాదికైతే ఇంకా మా వారు రాలేకపోయారండి. ఎందుకంటే మేమైతే 18థ్‌నే పండగ చేసుకున్నాం కదా! ఆ రోజు తనకి లీవ్ లేదనమాట. 19th లీవ్ ఇచ్చారండి. ఇంకా ఆ రోజుటికి మాకు ఊర్లో పండగ అయిపోతది. ఇంకా ఎందుకులే రావడం అనేసి ఇంకా రాలేదండి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి అలాగే ఉగాదికి పెద్దవాళ్ళకైతే బట్టలు పెట్టుకుంటామండి మేము. నేనైతే ఇక్కడ ఏం పెట్టలేదు. సడెన్‌గా ఊరొచ్చాను కదా! అందుకే ఏం తీసుకురాలేదు. అందుకని ఇక మా వారికి చెప్పానండి. అక్కడైనా మన ఇల్లే కదా! అక్కడ బట్టలు పెట్టేసుకొని పూజ చేసుకో అని చెప్పాను. ఇంక అత్తయ్య కూడా సరే ఎక్కడైతే ఏమి అనేసి చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంక తను కూడా. ఇంక నేనైతే నార్మల్‌గానే ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇక నైవేద్యం అయితే నేను ఇంట్లో చేయలేదనమాట ఇక్కడ. అక్కడ మా తోడికోడలు వాళ్ళు నైవేద్యం చేస్తే అది కొంచెం తీసుకొచ్చి ప్రసాదంగా పెట్టి ఇలా సింపుల్‌గా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను. చూసారు కదా! సింపుల్‌గా నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత అత్తయ్యకి కూడా వేడి నీళ్ళు పెట్టేస్తే ఇంకా తను కూడా స్నానం చేసి రెడీ అయ్యారు. ఇక్కడైతే మేము ఈ పండగకైతే మేము పుట్ట దగ్గరికైతే వెళ్తామండి. సంవత్సరంలో ఒక 2 టైమ్స్ అయితే మాకు పుట్ట దగ్గరికి వెళ్తాము. అది ఆచారం అనమాట. ఇక పుట్టకు కూడా అంటే ఏ పుట్ట పడితే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళమండి. ఇదే అనమాట మనకి పాతకాలంలో పెద్దవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు పూజించిన పుట్ట అనమాట ఇది.
అలాగే ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా సరే, ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ పుట్ట దగ్గరికి కూడా వచ్చి పూజ చేసుకుంటామండి. అది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం అనమాట. ఇంకిక్కడైతే పుట్ట దగ్గర పూజ అయిపోయిన తర్వాత ఇంకిక్కడ వాళ్ళ జేజనైన సమాధి దగ్గరికైతే వచ్చానండి. నేను కూడా చాలా రోజులైపోయింది చూసొద్దామనేసి ఇక్కడికొచ్చాను. ఇక పిల్లలు మాత్రమే వచ్చారండి ఇక్కడికైతే. చూసారు కదా! ఇంకింట్లో నైవేద్యం చేసుకున్నారు కదా! అది కూడా కొంచెం తీసుకొని ఇక్కడ వాళ్ళు చేసినానికి కూడా ప్రసాదం పెట్టి ఇంకా టెంకాయ అయితే కొట్టుకుంటున్నారు. పిల్లలు కూడా కొంచెం సేపు ఇలా టైం స్పెండ్ చేశారండి. ఇలా మీకు కూడా ఇలా చేస్తారో లేదో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారండి. అంటే పండగకి కాపోయినా సంవత్సరంలో 1 ఆర్ 2 టైమ్స్ అయినా ఇలా పెట్టుకుంటారండి. చూసారు కదా! ఇక్కడైతే నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇక ఈవినింగ్ టైంలో తెలిసిన చుట్టాలు బండారేస్తున్నారు రమ్మని చెప్తే నేను మా రెండో తోడికోడళ్ళైతే వచ్చామండి ఇక్కడ. అంటే మనకు దగ్గర చుట్టాలే కాబట్టి ఇక్కడైతే బండారేస్తున్నారంటే బండారంటే తెలియదండి నాకు కూడా ఫస్ట్‌లో. ఇలాగా పూజించడం అనమాట. ఇంట్లోకి తీసుకెళ్ళి ఈ పోతులని అంటే ఇంట్లో పూజిస్తారండి. అదే అనమాట. కొంచెం తెలీదనేసి నేను కూడా వీడియో తీసుకున్నాను. చూసారు కదా! ఇక్కడైతే వాళ్ళు సంవత్సరానికి 3 ఏళ్లకు ఒకసారి ఇలా ఏడెక్కు పెట్టుకుంటారండి. అంటే వాళ్ళ మొక్కుబడి అనమాట. అంటే గొర్రెలు మంచిగుండాలి, అంటే ఫ్యామిలీ మంచిగుండాలని ఇలా మొక్కుకుంటారనమాట. ఇలా ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళు ఉంటారు. అలాగే 3 ఏళ్ళకి ఒకసారి పెట్టేవాళ్ళు ఉంటారనమాట. ఈ సంవత్సరం మా ఫ్యామిలీలో ఎవరు పెట్టట్లేదండి. అంటే ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు ఇలా పెడతారు. లాస్ట్ ఇయర్ మా పెద్ద బావ పెట్టారు ఇలా. అంతకుముందు సంవత్సరం మేము, మా రెండో బావ పెట్టామండి ఇలా. అంటే ఎవరో ఒకళ్ళు మొక్కుకొని ఇలా పెడతారనమాట. ఇంకా ఎలా చేస్తారో ఈ వీడియోలో మీకు చూపిద్దామనేసి వీడియో తీశాను. చూస్తున్నారు కదా! ఫస్ట్ వాటిని నీళ్ళతో కడిగిన తర్వాత పసుపు, కుంకుమ, పూలదండ, నిమ్మకాయల దండ, ధూపము, నైవేద్యము ఇవన్నీ సమర్పిస్తారండి. ఆ తర్వాత ఇంట్లోకి తీసుకెళ్ళి పూజిస్తారు. అవి ఇంట్లో ఇదిలిస్తే మంచిది అంటారు. ఇదిలించడం అంటే తల ఊపుతాయి అంటారు కదండీ! అలా అనమాట. ఇలా మీకు ఎంతమందికి ఐడియా ఉందో కమెంట్ చేయండి. ఇక మేమైతే కాటమరాజు తిరునాళ్ళకు వెళ్ళడానికైతే రెడీ అయ్యామండి. నైట్ బావుంటుందనేసి మేమైతే నైట్ పూట 6, 7కి అలా వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు ఒక్క బస్సు కూడా ఖాళీ లేదండి. అన్నీ ఫుల్ అయిపోయాయి. అందుకనే వేరే వాళ్ళ బండి ఖాళీ ఉంటే కొంచెం అందులో ఎక్కేసి ఇక్కడికొచ్చామనమాట. చూసారు కదా! డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారండి. మార్నింగ్ నుంచి వచ్చి దర్శనం చేసుకోవచ్చు. కాకపోతే మేము నైట్ పూట తిరునాళ్ళ బావుంటుందనేసి మేమైతే నైట్ పూట వచ్చాము. ఇక రాగానే దేవుడికైతే దర్శనం చేసుకుందామనేసి వెళ్తున్నాము. నాకు తోడుగా అయితే మా రెండో తోడికోడళ్ళొచ్చారండి. అంటే ఎవరు రాలేదనమాట. అంతకుముందు అంటే వర్షం పడిందండి. మేమైతే ముందే ప్లాన్ చేసుకున్నామనమాట. అందరం వెళ్దాం ఈసారనేసి. కానీ వర్షం వచ్చినందువల్ల ఎవరు రాలేకపోయారు. అందరూ డ్రాప్ అయ్యారండి. ఇంకా నేనొక్కదాన్ననేసి నాకు తోడుగా మా రెండో తోడికోడళ్ళైతే వచ్చింది. తనే అనమాట నా పక్కనుంది కదా! ఇక మాతో పాటు మా బావ కొడుకులు కూడా వచ్చారండి. వాళ్ళని తీసుకొని ఇంక ఇక్కడ దర్శనానికైతే వచ్చాము. వాళ్ళుంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి ఇంకా మాకు దర్శనం చేపిచ్చి మీరు వెళ్ళండిరా అని చెప్పాము. అందుకనే వాళ్ళు మాతోటే ఉన్నారండి దర్శనం అయ్యేంత వరకు. అయితే చాలా బాగా జరిగింది దర్శనమైతే. ఇంకిక్కడ గంగమ్మ దగ్గర కూడా దర్శనం చేసుకొని ఇంకా ఆమైతే పూలదండ ఇచ్చిందండి. అంటే గడపకి బండికి వేసుకోమని ఇచ్చింది. ఇక దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రభలు చూద్దామనేసి ఇటొచ్చామండి. ఈసారి 4 ప్రభలైతే వేశారు. చూస్తున్నారు కదా! ప్రతిసారి ఒక 2, 3 ప్రభలైతే వేస్తారు. ఈసారి ఇవన్నీ చూసుకొని ఒక రౌండ్ అయితే వేసొచ్చాము. ఇక వెళ్ళేటప్పుడు చెరుకుగడ్డలు తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. మేము ఇంటికి వెళ్ళేసరికి టైం వచ్చేసి 11 అయిపోయిందనమాట. పిల్లలకైతే బాగా నిద్రొస్తుందండి. ఇంకా బస్సులోనే నిద్రపోయారు ఆల్మోస్ట్. సో, ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. అక్కడ సిగ్నల్ లేక మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత వీడియో ఎడిటింగ్ చేసుకొని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి కాటమరాజు తిరునాళ్ళ ఐడియా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.